నమస్కారం. శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన శాకాహారి కార్యక్రమంలో అసలు శాకాహారం ఎందుకు తీసుకోవాలి, శాకాహారం తీసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, మాంసాహారం భక్షించే వాళ్ళు మరి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, లేదంటే వాళ్ళకి ఆ శరీరంలో ఎటువంటి జబ్బులు రావడానికి దోహదపడుతుంది, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. ఇవన్నీ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పేమెంట్ మాస్టర్ టి మధుసూదన్ రావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. అసలు ప్రతి ఒక్కళ్ళు శాకాహారి అవ్వాలని అంటూ ఉంటారు. మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిది ఒక 3 నినాదాల్లో మొట్టమొదటి నినాదం ప్రతి వాళ్ళు శాకాహారిగా అవ్వాలనేసి. అసలు శాకాహారి ఎందుకు అవ్వాలి సార్? అసలు శాకాహారం అనేది అసలైన మానవ ఆహారం. అయితే ఏమవుతుందంటే కొంత అజ్ఞానంతో, రకరకాలైనటువంటి ప్రలోభాలతోటి, రకరకాలైనటువంటి అపోహలతోటి, ఒకనొక మూర్ఖత్వంతో ఈ మాంసాహారాన్ని భుజిస్తున్నారు చాలామంది. ఓకే. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వారు తినవలసింది ఏంటో వారికి అర్థమవుతుంది. అందుకని మొట్టమొదటిగా పత్రిజీ ఏం చెప్పేవారంటే, ఫస్ట్ ధ్యానం చేయండి అయ్యా. ధ్యానం చేస్తే అర్థమవుతుంది మనం శాకాహారులుగా ఎందుకు మారాలని. తనకు తానుగా తెలుసుకోవాలి. ఓకే. తన్ను తానెరిగిన వాడు సర్వంబు నెరుగును అనే విషయాన్ని చెప్పబడింది. కాబట్టి ముందు మనం ఏంటో తెలుసుకోవాలంటే మన యొక్క శరీర ఆకృతి, మన శరీర నిర్మాణము, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే ధ్యానంలోకి వస్తే, ధ్యాన మార్గంలోకి వస్తేనే అర్థమవుతుంది అనేది చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి అంటే ముందు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే వారికి వారు అర్థమవుతారు. అప్పుడు వారు ఎందుకు తినకూడదు, తినొచ్చు అనేది వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ముందు మనం చేయవలసింది అంటే ధ్యానంలోకి రమ్మాలి, ధ్యానం చేయించాలి. ఓకే. సార్ కూడా అలాగే ముందు ఫస్ట్ ధ్యానం చేయమనేవారు. ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ ధ్యానం చేయమనేవారు. ఇక్కడ నేను కూడా అదే విధంగా, నేను ఒకప్పుడు మాంసాహారినే. ఓకే. బట్ ధ్యానంలోకి వచ్చినటువంటి విత్ ఇన్ 1 month లోపల నేను మళ్ళీ శాకాహారిగా మారిపోయాను. కారణం ఏంటంటే నాకు అర్థమైంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మాంసాహారం అనేది మానవ ఆహారం కాదు. ఓకే. ఇది ఒక రాక్షస ఆహారం. ఎందుకంటే ఆ కాలంలో అప్పుడు వాళ్ళ యొక్క శరీరాకృతి, వారికి ఉన్నటువంటి మానవ నిర్మాణము, అవన్నీ బట్టి దాన్ని బట్టి అప్పుడు ఆహారం లేదు వాళ్ళకి, శాకాహారం దొరికేది కాదు. ఓకే. అలాంటి సందర్భాల్లో అది రాతియుగం అనుకోవచ్చు, లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ కాలమానం ప్రకారం అలా మాంసాహారం భుజించేవారు. కానీ ఇంత నాగరికత డెవలప్ అయిన తర్వాత, ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా మాంసాహారం భుజిస్తున్నారంటే అది వారి యొక్క అజ్ఞానము, మూర్ఖత్వం అని చెప్పొచ్చు. ఎస్ సార్. అంటే మీరు ఈ వరకు మాంసాహారం తీసుకునేవారు, తర్వాత మీకు ఎప్పుడైతే ఆ జ్ఞానోదయం అయిందో మీరు శాకాహారి కింద మారారు. సో మాంసాహారిగా ఉన్నప్పుడు మీ యొక్క జీవన శైలి ఎలా ఉండేది, శాకాహారి అయిన తర్వాత మీ యొక్క జీవన శైలి ఎలా ఉంది? ఎస్, దీన్ని అంటారు మనం ఏది తింటామో దాని తదనుగుణంగానే ఉంటుంది ఈ యొక్క లక్షణాలు, గుణాలు. మరి మాంసాహారం అన్నప్పుడు మాంసాహారంలో ఉన్నటువంటి ఆ మసాలాలు కానివ్వండి, ఆ తర్వాత ఆ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ప్రత్యేకత కానివ్వండి, దానివల్ల మన యొక్క విధానం, మన యొక్క తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అగ్రెసివ్గా మాట్లాడటం కానీ, తర్వాత కొంతమందితో ఆవేశంగా ఉండటం కానీ, రకరకాలైనటువంటి ఆ విన్యాసాలు ఉండే, రకరకాలుగా ఉండేది అప్పుడు పరిస్థితి. ఓకే. ఆ తర్వాత ఎప్పుడైతే మనం శాకాహారిగా నేను మారానో అప్పుడు నాకే అర్థమైంది అనమాట. ఓహో, ఇట్లా చేంజెస్ వస్తాయి కాబట్టి ఇది మానవ ఆహారం కాదు, మాంసాహారం అనేది నాకు నేనుగా తెలుసుకొని నా ఇన్నర్ చెప్పింది, బాబు నువ్వు తినాల్సింది మాంసాహారం కాదు, శాకాహారం. శాకాహారం తింటేనే నీకు అసలు అర్థమవుతుంది, ఈ యొక్క మానవ జన్మ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా అర్థమవుతుంది అనే విషయాన్ని నేను దీంట్లోకి వచ్చిన తర్వాత, శాకాహారిగా మారిన తర్వాత అర్థమైంది. అప్పటి నుంచి అందరినీ శాకాహారులుగా మార్చడానికి నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. సో మీరు ఇందాక చెప్పారు, అంటే ఆధ్యాత్మికకి శాకాహారం అవసరం అంటారా, లేకపోతే మాంసాహారం చేసినా సరే ఆధ్యాత్మికతలో మనం ముందుకు ఎదగచ్చు అంటారా? మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే అసలు ఏ రకమైనటువంటి విషయాలు పక్కన పెడితే, మానవ ఆహారం ఎప్పుడైతే శాకాహారం అని తెలుసుకుంటాడో అది ఆటోమేటిక్గా అన్ని విధాలు పనిచేస్తుంది. కానీ ఆధ్యాత్మికత అనే దానికి కంపల్సరీగా శాకాహారమే ఉండాలి. ఎందుకంటే గుణాలు మారిపోతాయి కదా. మాంసాహారిగా ఉంటే రజో తమో గుణాలు ఉంటాయి. మరి ఆ గుణాల వల్ల ఏమవుతుంది, ఎక్కడ మన ఎక్స్ప్రెషన్స్ రావు కదా, చెప్పవలసిన విషయం చెప్పలేం కదా. ఇప్పుడు మనం ఆచరిస్తే గానీ ఇతరులకు చెప్పడానికి పనికి వస్తుంది, మనం ఆచరించకుండా ఇతరులకు ఎలా చెప్పగలుగుతాం? అందుకని శాకాహారి అయినటువంటి వాళ్ళే ఆధ్యాత్మిక మార్గానికి అర్హులు, వాళ్లే ఆధ్యాత్మిక ముందుకు తీసుకెళ్తారు అనేది అనే విషయాన్ని మన పురాణాలు, మన యొక్క ఉపనిషత్తులు కూడా చెప్పబడి ఉన్నాయి.
ఓకే. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాం. వెజిటేరియనిజంని మనం ప్రమోట్ చేయాలి. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ధ్యానము, తర్వాత వెజిటేరియనిజం. ముందు ఈ రెండు ఇంపార్టెంట్, తర్వాత మళ్ళీ మిగతా కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే. శాకాహారం గురించి చాలా ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే కారణం అది. హ్మ్. ఎందుకంటే అది మనిషికి హాని ఎక్కువ చేస్తుంది, హ్మ్. తెలియకుండానే చేస్తుంది. ఓకే. ఇది ఏదో అనుకుంటాడు నేను మంచి ఆహారం తిన్నా అనుకుంటాడు, కానీ దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అనేది ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో వస్తే అప్పుడు అర్థమవుతుంది. హ్మ్. యద్భావం తద్భవతి. హ్మ్. మన భావాలు ఎలా ఉంటే దానికి అనుగుణంగానే వస్తాయి ఆన్సర్స్. ఓకే. మన భావన ఇప్పుడు ఆ మాంసాహారం తిన్నప్పుడు వచ్చేటువంటి ఆలోచన విధానాలు, ఆ చేష్టలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం శాకాహారంగా మారుతామో ఆ యొక్క జంతువుల పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమతత్వం అంతా అర్థమైపోతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా మనం మారుతాం. అప్పుడు ఇతరులకు చెప్పడానికి పనికి వస్తుంది. ఓకే. అందుకని ఆధ్యాత్మికానికి కంపల్సరీ ఈ యొక్క శాకాహారం కావాలి. ఎస్ సార్. అంటే మన శరీర దొప్పదని చూస్తే, మన శరీర ఆకృతిని చూస్తే మనం మాంసాహారం భక్షించాలంటారా, లేకపోతే శాకాహారిగా ఉంటే మన శరీరానికి మేలు జరుగుతుందంటారా? అసలు మన శరీర ఆకృతి ప్రకారం చెప్పాలి అంటే శాకాహారమే. మనకి ఇచ్చినటువంటి పండ్లు అన్ని కూడా దానికి తదనుగుణంగానే ఉన్నాయి. శరీర ఆకృతి, శరీర నిర్మాణం, భౌతిక శరీర నిర్మాణం కూడా దాని తదనుగుణంగానే నిర్మించబడింది, శాకాహారకు అనుగుణంగానే. తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ రకరకాలైనటువంటి ప్రలోభాలు, రకరకాలైనటువంటి వ్యాపార దృక్పథాలతోటి రకరకాలుగా వాళ్ళు మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేసి మానవులతోటి ఇలా చేపిస్తున్నారు అనేది కూడా కొంత ఉన్నది. కాబట్టి ఇది పోవాలి అంటే ముందు ఆ అజ్ఞానం తొలగాలంటే ఈ యొక్క శరీర ఆకృతి పట్ల ముందు అవగాహన కావాలి. అవగాహన కావాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం అనేది కానివ్వండి, మరి ఈ యొక్క ధ్యానం కానివ్వండి, ఇవి చేస్తేనే కానీ వాళ్ళకి అది అర్థమవుతుంది. లేకపోతే అంతే మామూలు అందరు తింటాను నేను తింటాను అనేటువంటి ఒక భావం ఉంటుంది. అందుకే ధ్యానంలో వస్తేనే దీనికి అర్థమవుతుంది. అందుకే ధ్యానానికి అంత ప్రయారిటీ ఇచ్చారు పత్రిక. ముందు నువ్వు ఫస్ట్ ధ్యానం చేయి, తర్వాత నీకు అది అర్థమవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మొట్టమొదటి అందరు కూడా చెప్పేది అదే, ఫస్ట్ ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత శాకాహారులుగా మీరే మారుతారు. ఆ ధ్యానంతో పాటు మనం చెబుతాం మానవ ఆహారం శాకాహారం, అమృత ఆహారం శాకాహారం అని ఎప్పుడైతే మనం చెబుతామో అది ఆలోచనలు లోపలికి వెళ్ళిపోతాయి, మన మనసులోకి వెళ్ళిపోతాయి, మైండ్లోకి వెళ్ళిపోయి అక్కడ క్రియేట్ చేస్తాయి. ఓహో కరెక్టే కదా, నేను హింస చేయకూడదు కదా, జంతువులు చంపకూడదు కదా, నాకు ఎవరిచ్చారు ఈ అధికారం, నా అలాగే అవి కూడా ఈ భూమి మీదకి వచ్చినాయి కదా, మరి అలాంటప్పుడు నేను వాటిని చంపే అధికారం నాకు ఎవరిచ్చారు అనేటువంటి ఒక భావన ఇతరుల్లో ఏర్పడుతుంది. అవి రావాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం కావాలి, ధ్యాన మార్గం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటూ ఉంటారంటే ఇప్పుడు మనకి శాకాహారం ఎలా అవైలబుల్ ఉందో అలాగే జీవ జంతువులు కూడా వాటిని తినడం కోసమే ఆ దేవుడు మనని సృష్టించారు అనేసి చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. సో ఈ అంశంలో మీరు ఏం చెప్తారు సార్? అది మీరే అన్నారు కదా వితండవాదం అని. వితండవాదాన్ని ఎవడు బాగు చేయలేడు, వితండవాదులు ఎవడు బాగు చేయలేడు, మూర్ఖుని ఎవడు రంజింపజాలరని. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ వాడికి కొంత మనం ప్రమోట్ చేసి వదిలేస్తే వాడికి ఒక రోజు కాదు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు తింటున్నావు కాబట్టి వాడు పెంచుతున్నాడు వేరేవాడు, నువ్వు తినకపోతే వాడు పెంచడు కదా. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ రకమైనటువంటి ఉత్పత్తి లేదు, కోళ్ళు కానీ మేకలు కానీ లేవు, చాలా తక్కువగా ఉండేవి. మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి వాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే తగ్గుతుందో, సపోజ్ మన ఊరుందండి, మన విలేజ్, మన స్ట్రీట్ ఉంది, మన స్ట్రీట్ లో ఎవరు తింటలేదు, ఎవరు అందరూ మాంసం మానేశారు, ఎవరు తీసుకొస్తాడు, ఎవరు తీసుకురాడు కదా. అదే విధమైన దృక్పథం వస్తే కానీ దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. అంతేగాని వాడు అది మీరు అన్నట్టు అది వితండవాదమే, అది పనికిరాదు, ఎక్కడ నిలబడదు, అది స్టాండ్ అవ్వదు, అది ఇట్ కాంట్ స్టాండ్. కాబట్టి మీరు అన్నట్టు అది వితండవాదం తీసుకోవాలి, మనం పాజిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళాలి, మనం పాజిటివ్నెస్ని ప్రమోట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మూర్ఖులు ఏం చేయాలి, వదిలేటే మూర్ఖత్వంగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేయలేము, రాను వాళ్ళే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా న్యాచురల్ కెలామిటీస్, ఎందుకు వస్తున్నాయి, ఎందుకే వస్తున్నాయి, అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి. అంటే మీరు ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్కి కారణం ఈ మాంసాహారం భక్షించడం అనేసి అంటున్నారు. సో ఏ విధంగా అదొక కారణం అవుతుంది. అంటే ఈకో సిస్టంలో ఈ జంతు జానాలన్నీ కూడా దాని ఒక వైబ్రేషన్స్ అనుకోండి, దాని ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటాయి. సో ఈ మాంసాహారం ఎక్కువ తినడం మూలంగా మన ఈకో సిస్టమ్ ఎలా బ్యాలెన్స్ తప్పుతుందంటారు? ఆ సైంటిఫిక్గా మాకు కొంచెం చెప్పగలుగుతారా? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ భూమి మీద ఒక మానవుడు తప్ప అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. జంతుజాలాలు కానివ్వండి, పశుపక్షాదులు కానివ్వండి, అవన్నీ కూడా ఒక నియమానుసారంగానే ఉన్నాయి. ఏది ఏం తినాలో, పులి ఏం తినాలి, మేక ఏం తినాలి, మరి ఇవన్నిటి వాటికి ఒక సిస్టమ్ ఉంది. వాటి ఆహారం వరకు బాగా చూస్తాయి, ఇతరుల గురించి ఆలోచించు. ఇక్కడ మానవుడు ఏంటంటే స్వార్థపరిచినటువంటి దాంతో
రకరకాలైన విన్యాసాలు చేసి ప్రలోభాలు పెట్టి వాడి యొక్క స్వార్థం కోసం మన యొక్క సొసైటీని పాడు చేస్తున్నాడు. సైంటిఫికల్గా కూడా అంతే కదా, నీకు ఒక ఈ పెరుగుతుంది కదా, డెన్సిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు మాంసాహారం తింటావో మానవుడి యొక్క డెన్సిటీ పెరుగుతుంది. మానవుడి డెన్సిటీ పెరిగినప్పుడు అది పోయి ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. ఓకే, మరి ఈ వాతావరణం మీద పడుతుంది, క్లైమేట్ పడుతుంది, ఎకో సిస్టమ్ మీద పడుతుంది. ఈ డెన్సిటీలు పెరగడం అనేది పెద్ద సమస్య. మానవుడి యొక్క ఆహార దృక్పథంతో ఉన్నది. ఎప్పుడైతే మాంసాహారం తీసుకుంటాడో వాడి యొక్క డెన్సిటీ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. ఓకే, వాడి యొక్క ఇంపాక్ట్ అంతా, వాటి యొక్క అందరి యొక్క ఇంపాక్ట్ అంతా యొక్క సొసైటీ మీద, సొసైటీ ఇన్ ద సెన్స్ ఈ ఈకో సిస్టమ్ మీద పడుతుంది. కాబట్టి అది మనకి ఆటోమేటిక్గా పక్కదారులు చూస్తుంది. దాన్ని సరి చేయడం, బ్యాలెన్స్ చేయడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ వే. ఓకే, న్యాచురల్ కెలామిటీ కారణం అదే. తుఫాన్లు అనండి, లేకపోతే భూకంపాలు అనండి, ఇవన్నీ కూడా వీటన్నిటి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ మానవుడు అనేవాడు ఉండాల్సిన పద్ధతిలో ఉండకుండా తాను చేయవలసిన సిస్టంలో చేయకుండా ఇండిఫరెంట్ వేలో చేయటం వల్ల ఒక మూర్ఖత్వం అనండి, లేకపోతే ఇన్నోసెన్స్ అనండి, లేకపోతే ఫాలోయింగ్ అనండి, వాడిని చూసి వీడు చూసి ఈ రకమైనటువంటి ఇంపాక్ట్స్ వల్ల ఆ రకం తయారైపోయి ఈకో సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఆల్రెడీ. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం చాలామంది వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యానిమల్ బ్రీడింగ్ అనేసి అంటారు, అంటే యానిమల్ రేరింగ్ అని కూడా అంటారు. సో ఈ యానిమల్ని పెంచడం కోసమని మరి ఎన్నో రిసోర్సెస్ మనం వాడుతూ ఉంటారు. అంటే ఈ ఫుడ్కి వాటికి సర్వ్ చేయడం, గడ్డి, దాని తర్వాత నీళ్ళతో వాటిని కడగడం, ఇవన్నీ చేయడంతో మన రిసోర్సెస్ అన్నీ కూడా స్కేర్స్ అయిపోతున్నాయి, అంటే తగ్గిపోతున్నాయి. నీళ్ళు తగ్గిపోతున్నాయి, మనకి వాటికి ఇస్తున్న ఆహారం తగ్గిపోతుంది. సో ఫైనల్గా ఫలితం ఏంటంటే కనుక ఇవన్నీ వాటికి ఇచ్చి వాటిని చంపేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి అవుట్పుట్ ఏం రావట్లేదు. సో ఈ విధంగా మరి ఇలాంటి దానికి కూడా మనం ఆపడం మంచిదంటారా? ఎందుకంటే రాబోయే తరం వాళ్ళకి ఇవన్నీ రిసోర్సెస్ అంతా స్కేర్స్ అయిపోతాయి కదా, తగ్గిపోతాయి కదా. ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, 100% కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. మరి రాబోయే జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నామంటే వాళ్ళకి ఏమీ లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఆ రిసోర్స్ని మనం పెంచాలి అంటే ముందు ఇక్కడ అడ్డుకట్టేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మారణ హోమం అన్నటువంటి మారణ హోమం అనొచ్చు మనం. ఈ మారణ హోమాన్ని అడ్డుకట్టేయాలంటే వాళ్ళకి తెలియజేసే విధంగా మనం చెప్పగలగాలి. వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో సైంటిఫికల్గా ముందెళ్తున్నాము, ఫీడింగ్ పెంచాము, లేకపోతే ఉత్పత్తి పెంచాము, అది చేసాము, ఇది చేసాము చెప్తున్నారు. కానీ దాని వినాశనం అవుతుంది. అది వినాశనానికి దారి తీస్తుంది. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ యొక్క జంతువులు తీసుకెళ్లి స్కాటర్ చేస్తున్నారు. మరి దాని ఇంపాక్ట్ ఎక్కడ పోద్దండి? మరి అలా దానికి యూజ్ చేసినటువంటి వాటర్ ఏనండి, మీరు అన్నట్టు మరి గ్రాస్ ఏనండి, ఇవన్నిటి కూడా ఈ యొక్క ఫుడ్ ఏనండి, ఇవన్నీ కూడా ఉన్న రిసోర్స్ అంతా కూడా పోతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా రానున్న తరాలకి పెద్ద గొడ్డలి పెట్టి అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన యొక్క ఈ ఆర్గనైజేషనే కానివ్వండి, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఈ యొక్క విషయం మీద అందరికీ తెలియజేసి భావి తరాలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ముందు ఈ యొక్క కట్టింగ్ ఆపాలి. యానిమల్స్ని పెంచి పెద్ద చేసి వాటిని చంపడం అనే దాన్ని మనం ఆపించగలిగితే కానీ అప్పుడు ఈ యొక్క శాంతి జరుగుతుంది. అందుకే పత్రిజీవి అనేవాడు ముందు అసలు జరగవలసింది జీవహింస జరగకూడదు, దాని మీద ముందు శ్రద్ధ పెట్టాలి అనే విషయం సార్ ఎన్నో సందర్భాలు ఎక్కువ దానికి ప్రయారిటీ ఇచ్చారు. ఈ భూమి మీద ఏ ఒక్క జంతువు చంపబడకూడదు అనేది ఆయన నినాదం. కాబట్టి మనం కూడా ఈ విషయం పట్ల జాగ్రత్త తీసుకొని వీలైనంత వరకు ఎవరి పరిధిలో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయగలగాలి. ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఏమనంటే కనుక ఎంతకాలం వరకు అయితే స్లాటర్ హౌసెస్ ఉంటాయో, యానిమల్స్ని చంపబడతాయో అప్పటి వరకు వార్ జోన్స్ అనేసి ఉంటాయి. అంటే ఒకళ్ళు ఒకరితో యుద్ధం చేస్తూ ఉంటారు. సో ఈ అంశంపైన మీ యొక్క విచారాలు ఏంటి సార్? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. అంతే కదా. ఇప్పుడు దానికి మనం ఏది ఇస్తామో అదే పొందుతాం. సార్ చెప్పిన మాటకి ఏదంటే మనం ఈ నేచర్కి యొక్క సొసైటీకి ఏమి ఇస్తామో తిరిగి అదే పొందుతాము. మరి స్లాటరింగ్ అంటే కటింగ్. నువ్వు కటింగ్ చేసినప్పుడు మరి నిన్ను కూడా కట్ చేస్తారు కదా. వేరొకళ్ళు చేస్తాడు. ఒకళ్ళు కట్ చేస్తే ఇంకొకళ్ళు నిన్ను కట్ చేస్తారు. అది ఆటోమేటిక్గా అది ఉన్నదే. అది లా ఆఫ్ కర్మ ఉంది కదా. కాబట్టి ఈ కర్మను అనుభవించాల్సిందే, ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. కాబట్టి అది డెఫినెట్గా జరుగుతుంది. ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి కదా, మనం చూస్తూనే ఉన్నాం. యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే కారణం. మానవులు అనేవాడు యుద్ధాలకు పోకూడదు కదా. ఈ స్లాటరింగ్ మూలంగానే మానవుడు అనేవాడు. ఇప్పుడు మీరు మేము ఉన్నామండి, అందరుగా మా వ్యక్తపరచగలం, ఎక్స్చేంజ్ చేసుకోగలం, మాటలు చెప్పగలం, ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పగలం. కానీ ఇవన్నీ మాటలన్నీ పక్కగా జరిగిపోయి ఎవడి మాట ఎవడు వినకుండా
మరి యుద్ధానికి దారితీస్తుంది అంటే చిన్న కాజెస్, సింపుల్ కాజెస్ యుద్ధానికి దారితీస్తుంది అంటే జన నష్టమే కదా. అక్కడ ఏమవుతుంది, స్లాటరింగ్ మూలంగానే జన నష్టం జరుగుతుంది. వైస్ వర్సా, దానికి మనం ఏం కొత్తగా ప్రత్యేకించి నిర్వచనం చెప్పాల్సిన పని లేదు. ఇంత నష్టం ఎందుకు జరుగుతుంది అంటే అంతే. అక్కడ ఎందుకంటే జంతువుని మనం అక్కడ చంపుతున్నాం కాబట్టి దాని పర్యాయవసనంగా ఈ మానవాళికి కూడా యుద్ధాలు వచ్చి ఒకళ్ళు ఇంకొకరితో గొడవపడి చావడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో ఈ యుద్ధాలు అది వచ్చి చాలామంది చావడం జరుగుతుంది. సరే, చాలామంది ఈ భక్తి పేరుతో చాలామంది ఒక దేవికి తీసుకెళ్ళి ఈ మేకని కోడిని బలి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అందరూ ఆవిడని తల్లి కింద భావించినప్పుడు మరి ఒక తల్లికి మానవుళ్ళు ఒకటే, మేక ఒకటే, చేప ఒకటే, అలాగే ఏ జంతువైనా ఒకటే. మరి ఆ తల్లికి మరి మానవులంటే ఇష్టం, మేక అంటే మరి ఇష్టం లేదా? మరి చాలామంది ఆ దేవి దగ్గర తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తూ ఉంటారు సార్. అది ఎంతవరకు సబబ్ అంటారు? అది 100% రాంగ్ అది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మన ఇంట్లో మన తల్లి మన బిడ్డలను చంపుతుందా? మన బిడ్డలను కోరుకుంటుందా? బలి కోరుకుంటుందా? రక్తపాతం కోరుకుంటుందా? మరి ఆమె తల్లి, ఈ జంతువులు కూడా ఆమె బిడ్డలే. ఏ తల్లి కోరుకోదు. ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు ఇది. కేవలం వీళ్ళంతా అపోహలు, వీళ్ళు సృష్టించినటువంటి సృష్టి. అప్పుడు ఏమన్నాడంటే అంతకి కావాలంటే ఆ రోజున అప్పుడున్న కాలమానం ప్రకారం వాళ్ళకి ఏదో శాంతి కావాలంటే కొంచెం కుంకుమ జలమన్నారు, నిమ్మకాయ కోసి కుంకుమ జలమన్నారు. జంతు బలి ఈమన్లా ఎర్రగా కనపడాలి, మిగతా వాళ్ళకి కనపడాలి. ఆ తల్లికి అవసరంలే, వీళ్ళ యొక్క ఆనందం కోసం అది అలా చేయమన్నాడు. గుమ్మడికాయ కొట్టమన్నారు. అంతేగాని వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని ఒక మూర్ఖత్వంగా, దాని ఒక ఆచారంగా, ఎవడో మా తాత ముత్తాతలు అనుకుందాం, వాళ్ళు ఏదో పాటించారని దాన్ని ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తారనేది ఇది చాలా మూర్ఖత్వము. దీనికి తప్పనిసరిగా పులి స్టాప్ పడాలి అంటే దీని మీద ఎంతో పోరాటం చేయాలా, దీని మీద ఎంతో మరి మనం అందరం కూడా ప్రయత్నించాలి. మరి ఇప్పుడు మన పిఎంసి కానివ్వండి, మిగతా ఇతరత్రటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా, ముఖ్యంగా వాటన్నిటికంటే కూడా మన యొక్క సంస్థ ఈ జంతు బలుల మీద జరుగుతున్నటువంటి వాటి మీద ఎంతో కృషి చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో పత్రికారు ఆ యొక్క సిచ్యువేషన్ చూసి 2 రోజులు తినలా, భోజనం చేయాల, మంచినీళ్ళు తాగల. మరి అంటే దాని అర్థం చూడండి, ఎంత హర్ట్ అయ్యారో చూడండి. ఆ ప్రాంతానికి పోవటం కూడా పోలేకపోయారు. ఆ ప్రాంతంలో నేను ఉండాలని చెప్పేసి బయటకు వచ్చారు అక్కడ జరుగుతున్నటువంటి చూసి. కారణం ఏంటంటే అంత గౌరవం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించారు. కాబట్టి ఈ విషయాలు అందరూ మనం కూడా చాలా సింపుల్గా తీసుకుంటాం, మనకెందుకు లేని కాదు. దాన్ని మనం చెప్పగలగాలి, ఏదో రూపంలో, ఏదో ఒక మీటింగ్లో, ఏదో సందర్భంలో దాన్ని చెప్పగలగాలి, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళగాలి. అప్పుడే ఆ జంతువులు ఆగుతాయండి. జంతువులు ఆగకపోతే మట్టుకి విధ్వంసమే జరుగుతుందండి. ఏమాత్రం కూడా మన దాని గురించి సందేహపడాల్సిన పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని మీద చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ అది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తెలుసుకొని ముందుకు రావాల్సినటువంటి విషయం. అవేర్నెస్ పెరుగుతుంది అనేటువంటి భావన నాలో కూడా ఉంది. మనం అందరం కూడా దాన్ని క్రియేట్ చేయాలి. ఎస్ సార్. చాలామంది ఈ కోడిగుడ్డు వెజిటేరియన్ అంటారు. అంటే చాలామంది అంటూ ఉంటారు ఎగ్టేరియన్ అనేసి, వెజిటేరియన్ లాగా ఎగ్టేరియన్ అనేసి అంటూ ఉంటారు. కోడిగుడ్డు మరి వెజిటేరియన్ అయినా మరి నాన్ వెజిటేరియన్ కేటగిరీలో వస్తుందంటారా? అది కూడా నాన్ వెజిటేరియన్, పిండంగానే ఉండి చంపేస్తున్నారు కదండి. పిండ స్టేజ్లో చంపేయటం కదా అది. మరి అది వెజిటేరియన్ ఎలా అవుతుంది? అది కూడా నాన్ వెజిటేరియన్. అది కూడా ఒక రకమైన బలి, అది కూడా ఒక రకమైనటువంటి హింస. కాబట్టి దాన్ని కూడా మనం ఆపాలి. అందుకే గుడ్డుతో సహా ఆపాలనేది అది ఎప్పుడో మనం చెప్పాము. దాన్ని అందరూ మన యొక్క సొసైటీలో అందరూ ఫాలో అవుతున్నారు. అది అంతా కూడా ఒక రకమైనట్టు మీరు ఇందాక అనుకున్నట్టు అపోహలు. ఎవడో ఏదో చెప్తాడు, ఒక డాక్టర్ చెప్తాడు ఎగ్ మంచిదని చెప్తాడు, కానీ దానివల్ల వచ్చే పర్యవసనాలు వాళ్ళకి తెలియదు కదా. ఇవాళ ఈ యొక్క మెడికల్ ఫీల్డ్ లో జరుగుతున్నటువంటి మోసాలు ఎన్ని అనుకున్నారు? ఆహారం వల్ల జరిగేటువంటి మోసాలు ఎన్నో మోసాలు. దాని వల్ల ఎంతో మంది ఇప్పుడు ఈ యొక్క బీపీలకి, షుగర్లకి బలైపోతున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క ఆహారాలు, తర్వాత అలవాట్లు, వాళ్ళు చెప్పేటటువంటి విధానాలు, దానివల్ల ఈ రకంగా తయారు. కాబట్టి ఇక్కడ సైంటిఫికల్గా కూడా చెప్పాలంటే నాన్ వెజిటేరియన్ మంచిది కాదు. వెజిటేరియన్ లోనే అన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నాయి, వెజిటేరియన్ లో అన్నీ ఉన్నాయి. ఎక్కడో చూడండి మీరు, మొట్టమొదటి నుంచి మన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకున్నట్టయితే, ఆది కాలం నుంచి తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా నీకు నాన్ వెజిటేరియన్ గురించి ఇవ్వాల, వెజిటేరియన్ గురించే ఇచ్చాడు. మన యొక్క ఉపనిషత్తుల్లో కానివ్వండి ఎక్కడ కూడా వెజిటేరియన్ గురించే ఇచ్చాడు. మరి ఇది ఎందుకు వచ్చింది అంటే కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులు, తర్వాత వాళ్ళ యొక్క స్వార్థము, దానికోసం ఇది ఒక మాఫియా అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ సైంటిఫికల్ గా ఏదైతే చెప్తున్నారో ఇంత బల్లగుద్ది చెప్పేటటువంటి సంస్థ మందొకటే, ఇది ఒక మాఫియా.
దీన్ని ఈ రకంగా వాళ్ళు ప్రోత్సహించి జనాల్లో తీసుకెళ్ళి, కాకపోతే ఇప్పుడు వాళ్ళలో కూడా వాళ్ళ డాక్టర్స్లో కూడా మార్పు వస్తుంది. డాక్టర్స్ దెమ్సెల్ఫ్ ఆర్ డూయింగ్ నవేడేస్ మెడిటేషన్, డాక్టర్సే చేస్తున్నారు. ఎస్. కాబట్టి వాళ్ళు ఈ రోజున కొంతమంది చాలా మంది డాక్టర్లు కూడా వెజిటేరియనిజం చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజులు తప్పకుండా వస్తుంది. ఎస్. బట్ ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ వన్ స్టెప్ అన్నట్టు మనం చేయాలి, అయితే చేయాలి, చెప్తూనే ఉండాలి. తినగ మేము తీయగ నుండి విశ్వదాభిరామం చెప్పగా వెళ్తుంది. ఒక రోజుకి రాదు కదా, అదే మనం పాటించాల్సిన విషయం. పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి ఎన్నో శాకాహార ర్యాలీలు చేయిస్తూ ఉంటారు. ఈ శాకాహార ర్యాలీ చేయడం వల్ల మరి జనాలకి మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం సార్? ఈ శాకాహార ర్యాలీల్లో ఏం జరుగుతాయి? ఇది కూడా మంచి క్వశ్చన్ వేశారు. ఈ మధ్య చాలా మంది శాకాహారాలు చేస్తున్నారు. అయితే ఏమవుతుంది, ఈ శాకాహార ర్యాలీలో అవేర్నెస్ పెంచడం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ దానికంటే ముందు, ఈ శాకాహార ర్యాలీ కంటే ముందు వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళ చేత ధ్యానం చేయించగలరు. ఎక్కువ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ధ్యానం క్లాసులు పెట్టి ధ్యానం చెప్పిన తర్వాత, ధ్యానం నేర్చుకున్న తర్వాత శాకాహార ర్యాలీ చేయాలి. అలానే చేస్తున్నారు. ఇంకా ఎక్కువ వెళ్ళాలి, ఎక్కువ మోతాదులో లోపలికి వెళ్ళాలి, ఎక్కువ ఏరియాస్ కవర్ చేయాలి. అప్పుడే దాని యొక్క ఇంపాక్ట్. అలా కాకుండా ఓన్లీ శాకాహార ర్యాలీ చేసినట్లయితే వాళ్ళు ఏదో ఆ పాంప్లెట్ ఇస్తారు, చూస్తాడు, పక్కన పడేసిపోతాడు. ఏదో పిచ్చోళ్ళగా చూస్తాడు. కొంతమంది వీళ్ళకి ఏదో పని పాటలేదు, శాకాహార ర్యాలీ అంటారు అని నవ్వుకుంటాడు. ఆయన నేను గమనించాను, ఆయన చూశాను కూడా. ఆయన వాళ్ళ గురించి మనం పట్టించుకుంటాం. ఎంతో కొంత సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క శాకాహార ర్యాలీలతో పాటు ముందుగా చేయవలసింది ఏంటంటే స్ప్రెడ్ చేయాలి, ధ్యానాన్ని ముందు స్ప్రెడ్ చేయాలా. ఈ యొక్క శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ని మనం ప్రజల్లోకి, అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. అంటే దీనికి ఏంటంటే ఫిజికల్ క్లాసెస్ ఇంపార్టెంట్. శాకాహార ర్యాలీ సపోజ్ ఒక 1 month 2 months తర్వాత పెడదాం అనుకున్నాం. ఈ లోపులో చేయవలసింది ఏంటంటే ముందు మనం క్లాసెస్ కండక్ట్ చేయాలి, ఫిజికల్ క్లాసులు కండక్ట్ చేసి ఈ యొక్క ధ్యానం యొక్క ఇంపార్టెన్స్, శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ చెప్పినట్టయితే దాని ఇంపాక్ట్ బాగుంటుంది. సో ఎస్ సార్. సో ఫైనల్గా శాకాహారి బిఏ వెజిటేరియన్ మన ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి వెజిటేరియన్ పైన? అది దాంట్లోనే ఉంది, బిఏ వెజిటేరియన్ అంతే, ఒకటే. యూ హ్యావ్ టు ప్రమోట్ ది బిఏ వెజిటేరియన్. ఎప్పుడు కూడా శాకాహారులుగా ఉండండి, శాకాహారులు తయారు చేయండి. మనం శాకాహారులుగా ఉంటూ ఇతరులు శాకాహారులుగా శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ని మనం పొందినటువంటి అనుభవాన్ని, మనం పొందినటువంటి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ అందరిలోకి తీసుకెళ్ళాలి. అది ఇవాళ మారతాడా రేపు మారతాడని కాదు, మనం చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. బిఏ వెజిటేరియన్ అనే విషయాన్ని మనం ముందుకు చెప్పుకుంటూ పోతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఇత్తనం వేస్తే ఇవాళే మొలక రాదు, ఇవాళే దాని రిజల్ట్ రాదు. ఇవాళ వేస్తే కొన్ని ఒక 6 రోజులకు వస్తాయి, కొన్ని 10 రోజులకు వస్తాయి, కొన్ని నెల తర్వాత కూడా వచ్చాయి, కొన్ని 6 నెలల తర్వాత కూడా వచ్చాయి. అలాగే పత్రిజీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రమోట్ చేయండి, చెప్పండి. బిఏ వెజిటేరియన్ అనే స్లోగన్ ముందు తీసుకెళ్ళండి, దాన్ని చెప్తూనే ఉండండి. విన్నవాళ్ళు వింటారు, మారిన వాళ్ళు మారుతారు, ఆటోమేటిక్ మారుతారు. ఇవాళ కదా రేపు మారుతారు, బీజం పడాలి కదా. కాబట్టి మనకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి బిఏ వెజిటేరియన్ అనే దానికి. ఎంతో అద్భుతంగా శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన అంశాలు చెప్పారు. మరి ఎన్నో ప్రశ్నలకి సమాధానం కూడా మాకు అందించారు. మీకు ఎందుకు దగ్గర సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం. ఇంకొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.